హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది. హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జీతం దాదాపుగా 42,000 రూపాయల జీతం అనేది ఉంటుంది. ఈ హైదరాబాద్లో ఉన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీని లోపల మనకు యంగ్ ప్రొఫెషనల్ 2 8 పొజిషన్లు ఉన్నాయి, 8 ఖాళీలు. వీటికి సంబంధించి మనకు వెబ్సైట్లో పూర్తి సమాచారం అనేది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. యంగ్ ప్రొఫెషనల్ 2 వేకెన్సీలు కాంట్రాక్టర్ బేసిస్లో తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఐకార్, నామ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, తెలంగాణలో ఈ ఉద్యోగాలు ఉంటాయి. ముందుగా వీటికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్లు, క్వాలిఫికేషన్లు, డివిజన్స్ చూసుకున్నట్లయితే ఐసీఎం డివిజన్ లోపల యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ ఉంది. 5 మే 2025 9 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది. మినిమం డిగ్రీ ఉండాలి, 60% మార్క్స్. అందులో మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం ఆర్ పీజీ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈఎస్ఎం డివిజన్ లోపల యంగ్ ప్రొఫెషనల్ 2 ఒక వేకెన్సీ ఉంది. 6వ తారీఖు మే 2025 నాడు ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా ఏఈబిఏఎస్ అండ్ ఈ ఆఫీస్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ 6వ తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ రిలవెంట్ ఫీల్డ్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ దానికి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ యూనిట్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద 2 వేకెన్సీలు ఉన్నాయి. 6/5/2025 నాడు ఇంటర్వ్యూ ఉంటుంది. బీఈ, బీటెక్, ఏఎంఐఈ ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదా ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద మనకు ఒక వేకెన్సీ ఉంది. 7/5/2025 నుంచి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది 7వ తారీఖు నాడు. సో గ్రాడ్యుయేట్ ఎత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అని ఇచ్చారు. ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 7/5/2025 నాడు ఇంటర్వ్యూ ఉంటుంది. బీకామ్, బీబీఏ, బీబీఎస్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్తోని యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అండ్ సిఏ ఇంటర్, ఐసీడబ్ల్యూఏ ఇంటర్, సిఎస్ ఇంటర్ విత్ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా బీకామ్, బీబీఏ, బీబీఎస్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ తోటి ఎంబీఏ ఫినాన్స్ ఆర్ ఈక్వలెంట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఎక్స్ఎస్ఎం డివిజన్ లోపల ఒక వేకెన్సీ ఉంది. 8వ తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంటుంది. 8 మే 2025 నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్. వీటన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 8 వేకెన్సీలు ఉన్నాయి. 42,000 రూపాయలు నెలకిస్తారు. ఇవి ముందుగా 1 ఇయర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి 3 ఇయర్స్ వరకు కూడా కాంట్రాక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏజ్ వచ్చేసి మనకి 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్ ఏదైతుందో దానికి సంబంధించి ఆ రోజు ఉదయం 10 గంటల లోపల క్లోజ్ అవుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ 9 గంటలకే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం. అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్ తీసి ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇదన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు, ప్యూర్లీ టెంపరీ. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్, సీరియల్ నెంబర్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ రాయాల్సి ఉంటుంది. నేమ్ బ్లాక్ లెటర్లో, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, దానికి సంబంధించిన ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది. కేటగిరీ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రూఫ్, అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ విత్ పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఐఎస్ టు డిగ్రీ అన్వర్డ్స్, అంటే పీజీ నుంచి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు.
సో ఇది డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.